అని అనటం కూడా కొంచెం ఇబ్బందే. ఇప్పుడు అలా కొంత టైం వరకు రాకపోతే అబ్సెంట్ ఎక్కువగా ఉంటే వేటు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా రాజ్యాంగంలోనే ఉంది. 60 రోజులు కంటిన్యూస్గా సెషన్కి అటెండ్ అవ్వకపోతే లీవ్ ఆఫ్ ఆప్షన్స్ లేకుండా వ్యాలిడ్ రీజన్ తెలియచేయకుండా 60 రోజులు ఆబ్సెంట్ అయితే సో దే వుడ్ కమ్ అండర్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఉంది. అది రాజ్యాంగంలో ఉంది. మరి అంటే ఆలోచన ఏమి అంటే కొంతమంది మధ్యలో వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కనీసం తీసుకునేటువంటి శాలరీకైనా వాళ్ళకి ఎమ్మెల్యేగా శాలరీ వస్తుంది కదా, మరి ఆ శాలరీ తీసుకున్నప్పుడైనా వాళ్ళకి కాస్త మనం వెళ్ళాలి అసెంబ్లీకి పోరాడాలన్న ఒక అంతే, అది వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్. అంటే చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రాజధాని అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు కూడా దానిపైన కూడా డిబేట్ చేయకుండా మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అప్పుడు అసలు మాట్లాడకుండా మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత మావిగన్ అని కొత్త ప్రతిపాదన పారాగన్ ఇలా ఏ పేర్లు అది కొంచెం అంటే అసలు మావిగన్ గురించి మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఆ బెల్ట్ అంతా కూడా కారిడార్ అంతా గ్రోత్ కారిడార్గా అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది, ప్రజల్లో కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం క్షేత్రస్థాయిలో దీనిపైన అని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమైనా నిజంగా ఆలోచిస్తోందా? కాదు, ఇప్పుడు మచిలీపట్నంలో పోర్ట్ ఎలాగో వస్తుంది, సో ఆ పోర్ట్ అక్కడే ఉంటుంది. ఈయన మావిగన్నుని పెట్టినా ఏమన్నా ఆ పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్ తాలూకు డెవలప్మెంట్ ఎటు తిరిగి ఉంటుంది. అండ్ విజయవాడ టు మచిలీపట్నం ఆల్రెడీ ఈ నేషనల్ హైవే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఆ సీ కోస్ట్ రోడ్లో భాగంగా ఆ రోడ్లన్నీ ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయవలసింది అవసరం లేదు, అది ఆల్రెడీ డెవలప్ అయింది, దాని దారిని అది పెరుగుతుంది. దాన్ని మీరు రాజధాని అన్నంత మాత్రాన, అంటే రాజధాని అనేది ఒక ప్రాంతంగా ఉంటుంది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఏదో అంటే సాక్షిలో గీశారు మావిగన్ ఇదని, అదేంటంటే ఆ హైవే ఏదైతే ఉందో హైవేకి అటు ఇటు మరి కిలోమీటర్ వెళ్ళారా 2 కిలోమీటర్లు వెళ్ళారో తెలియదు, కానీ హైవే చుట్టూ ఒక గీత గీసుకున్నారు. సో ఒక సిటీ నిర్మాణం అలా ఉండదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ డాక్యుమెంట్తో ఒక కొత్త నగర నిర్మాణం ఓవరాల్గా ఒక పెద్ద గ్రోత్ సెంటర్ లాగా ఉండాలి అనే ఆలోచనతో చేశారు. ఇట్స్ యూనిక్ థాట్. మనకి ఎక్కడ ఏ సిటీలు వచ్చినా రాష్ట్రాలు, ఇప్పుడు ప్రావిన్స్ నుండి బ్రిటిష్ టైంలో తర్వాత రాష్ట్రాలు వచ్చినప్పుడు అప్పటికి అక్కడ ఉన్న ఒక పెద్ద సిటీని ఎంపిక చేసుకొని సో ఆ సిటీ చుట్టూ డెవలప్ అయింది ఒరిజినల్గా స్టార్ట్ అయినప్పుడు. సో ఇప్పుడు మనకి ఒక పెద్ద సిటీ దీనికి సూట్ అయ్యేది ఒకవేళ విశాఖపట్నం ఉన్నప్పటికీ విశాఖపట్నం ఎక్కడో ఒక మూలమ్మట ఉంది. సో విజయవాడ గుంటూరు సెంట్రల్లో ఉన్నాయి, 2 సిటీలే కాబట్టి ఈ రెండిట్లకి దగ్గరగా రెండిట్లకి ఒక రకంగా మధ్యన సో కృష్ణానది తీరాన ఒక 30,000 ఎకరాల్లో సో వేరియస్ 9 సిటీస్ అనే కాన్సెప్ట్స్తో, అంటే సిటీ అంటే ప్రతిదానికి 1000 ఎకరాలు అక్కర్లా, హెల్త్ సిటీ అని అంటే అక్కడ హాస్పిటల్స్ అన్నీ వచ్చేలాగా ఒక మంచి ప్లానింగ్తో చేసుకుంటున్నారు. సో అది ఎక్సలెంట్ థాట్. అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు, వారి ప్రభుత్వం ఉన్నప్పుడు అది కాదు, ముందు ఇది పర్ఫెక్ట్ అన్నారు, నేను ఇల్లు కట్టుకున్నాను అన్నారు, తర్వాత 3 రాజధానులు ఇది కాదు 3 అన్నారు, ప్రజలు 3 కాదు అని చెప్పి తీర్పిచ్చారు. వై నాట్ 175 అని వాళ్ళు అనుకున్నా కూడా ఓన్లీ 11 అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి పార్లమెంట్ కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఈ రకంగా మాట్లాడటం, దానికి ఒక టైటిల్స్ పెడతాం, మళ్ళీ ఒక వెసులుబాటు, మీకు గన్ అంటే జగన్ గుర్తొస్తే పోనీ మార్చుకోండి అని చెప్పి ఒక బ్రహ్మాండమైన వెసులుబాటు. ఇవన్నీ అదే కాదు, ఆయన ఒకవేళ మీరు పెట్టుకున్నా కూడా నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా మేము ఈ ప్రతిపాదన తీసుకొస్తామని ఆయన చెప్తున్నారు. అంటే అసలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక మార్చడానికి వీల్లేని విధంగా చట్టం చేశారు. బట్ ఈవెన్ దో నేను వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి దీన్ని మార్చేటువంటి వెసులుబాటు మాకుంది అని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటాడు కదా ఆయన.
ఆ జాతీయ పార్టీ భారతదేశం అంతా పోటీ చేసి జాతీయ పార్టీనా వైసీపీ? చెప్పుకుంటారు. అంటే ఆయన జాతీయ అధ్యక్షుడు అంటారు మరి. సో ఆ జాతీయ పార్టీ దేశమంతా పోటీ చేసి మరి వారికి 2/3 మెజారిటీ పార్లమెంట్లో, అంటే అప్పటికి నెక్స్ట్ ఎలక్షన్కి ఒక 800 చిల్లర సభ్యులు అవుతారు. ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 500 మంది సభ్యులు వచ్చి ఇక్కడ ఈయన వచ్చి మళ్ళీ అక్కడికి పంపిన తర్వాత దాన్ని, ఎందుకంటే రాజ్యాంగం మార్చవచ్చు, సో ఇలాగా మళ్ళీ తిరిగి పార్లమెంటు తిరిగి నిర్ణయం తీసుకుంటే జరగవచ్చు. సో ఇక్కడే ఆ 11 వస్తాయో